ఇండియాలో ఇంకా బాడీ ఇమేజ్ ఇష్యూస్ పెరుగుతున్నాయి. సో, ఏ స్టేజ్‌లో తల్లిదండ్రులు ఇది ఖచ్చితంగా మనం ఇది ఒక ఖచ్చితంగా గమనించాలి అనేసి ఏ స్టేజ్‌లో తల్లిదండ్రులు తెలుసుకోవాలి? ఇంతకుముందు చెప్తున్నట్టు ఆ ఫిల్టర్స్ గురించి చెప్పాను గదండీ! సేమ్ సిమిలర్ వే ఎవరైతే పక్కన ఇన్‌ఫ్లుయెన్సర్సో లేకపోతే ఆ సోషల్ మీడియాలో వచ్చే పర్సనాలిటీని వాళ్ళనితో పోల్చుకొని, హుహు. నా బాడీ అలా లేదు. దీన్నే బాడీ ఇమేజింగ్ ఇష్యూస్. ఇష్యూస్ అన్నీ హ్మ్. ఉంటవి. సో, దీనివల్ల వాళ్ళలాగా నేను లేను. నేను వాళ్ళలాగా ఉండాలి. దీనికి నేను చానా కష్టపడాలి అని చెప్పేసి వాళ్ళు డైటింగ్ చేయడాలు, ఎక్సర్‌సైజ్ చేయడాలు, వాళ్ళని వాళ్ళు బాగా కష్టపెట్టుకోవడాలు. అంటే కొన్ని రోజుల వరకి తినకుండా ఉండడాలు, కొన్ని రోజుల వరకి పడుకోకుండా ఇబ్బంది పడడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. హుహు. ఎక్సెసివ్‌గా ఎక్సర్‌సైజ్ చేసి, స్ట్రెయిన్ చేసి. ఎప్పుడైతే నా శరీరం నాకు నచ్చినట్లు లేదు హుహు. అని వాళ్ళు ఫీల్ అవుతారో, ఎప్పుడైతే ఫంక్షన్స్‌కి గానీ, ఏదన్నా గ్యాదరింగ్స్ గానీ వాళ్ళు వెళ్ళడాన్ని అవాయిడ్ చేస్తారో, వాళ్ళని వాళ్ళు తక్కువగా చూసుకుంటారో, ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా గూడా హుహు. తల్లిదండ్రులు దాన్ని సింపుల్ ఇష్యూగా కింద తీసుకోకూడదు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ సింపుల్ ఇష్యూ కింద తీసుకోకూడదు. ఎట్ ది సేమ్ టైమ్ విమర్శించకూడదు గూడా. ఏముంది ఇది నార్మలే గదా! నువ్వెందుకింత ఫీల్ అవుతున్నావు? నో. అలా కూడా వాళ్ళని విమర్శించే అది గూడా ఎందుకంటే ఒక్కసారి విమర్శిస్తే వాళ్ళు మళ్ళొకసారి ఆ బాధని చెప్పుకోవడానికి గూడా మన దగ్గరికి రారు. హుహు. వాళ్ళు లోపలనే సఫర్ అవ్వుకుంటూ ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకునే స్టేజ్ వరకు గూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. హుహు. అందుకని విమర్శించకుండా అసలేమవుతుంది నీతోటి హ్మ్. అని ఒక 2 నిమిషాలు వాళ్ళతో గనక కూర్చొని మాట్లాడితే 100% మంది వాళ్ళు ఎదుర్కొంటున్న బాధల్ని చెప్తారు. రైట్. బేసిక్‌గా వాళ్ళు చిన్న పిల్లలు అంటే ఇప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. ఏవైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్న సమస్యలకి ఈజీగానే పరిష్కారం దొరుకుతదని. హుహు. వాళ్ళకంత అవగాహన ఉండకపోవచ్చు. సో, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఫీల్ అవుతూ ఉండొచ్చు. యాస్ ఎ పెద్దవాళ్ళుగా ఒక్కసారి విని, దీనికి ఇది సొల్యూషన్ అని చెప్పగలిగితే, వాళ్ళు ఓహో! ఇంతేనా అని చెప్పేసి ఆ సమస్య నుంచి బయటపడతారు. హ్మ్. లేదు నిజంగానే వాళ్ళకి సమస్య ఉండింది. ఒక్కసారి ఒక కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళి ఎలా ఉండింది, ఎలా ఉంటది అనే కొన్ని కోపింగ్ స్కిల్స్ కానీ, కొన్ని అడాప్టివ్ స్కిల్స్ కానీ వాళ్ళకి నేర్పించామనుకోండి, ఆ సమస్య నుంచి బయటకొచ్చేస్తారు. రైట్. అవును. సో, డీల్ చేసే విధానం సమస్య ఉండింది. కాకపోతే దాన్ని డీల్ చేసే విధానాన్ని గనక కొంచెం మారిస్తే సిట్యుయేషన్ మొత్తం మన కంట్రోల్‌లో ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చేస్తాం.